నమస్కారం అండి. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు ప్రమోటర్ని. మన తెలంగాణలో ఉండే కళాకారులందరినీ యూట్యూబ్ ఛానల్లో ఒక సంగ్రహంగా ఉండాలని నా ప్రయత్నము. కళాకారులందరూ కూడా చాలా ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు చాలామంది ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు చిన్నగా చిన్న ప్రమోషన్ లాగా చేద్దామని మా ప్రయత్నం. మీ గురించి చెప్పండి, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీదేంటి? నమస్తే అండి, నా పేరు ఎంఎస్ రాజు. నేను తెలంగాణ ఉద్యమం సమయం నుంచి మరి అనేక వేదికల మీద మరి అటు ఉద్యమ పాట అయ్యి మళ్ళీ ఇప్పుడు అభివృద్ధిలో కూడా భాగంగా పనిచేస్తూ ఉన్నాం. నేను మ్యూజిక్ ఫీల్డ్లో నేను మ్యూజిషియన్ అండి. సో నేను రిథమ్స్ ప్లే చేస్తాను. నా టీం కూడా ఉంది. మేమందరం అప్పటి నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి ఏ టీం ఉందో ఆ టీంతో ఇప్పటి వరకు ఉన్నాం. సంక్షేమంలో ఉన్నాం, అభివృద్ధిలో ఉన్నాం, ఉద్యమంలో కూడా ఉన్నాం. అదే రకంగా మన తెలంగాణ మట్టి పరిమళం మాది పాలమూరు జిల్లా నుంచి మేము రావడం జరిగింది. సో అదే ఒక మన తెలంగాణకి అంకితంగా కూడా మరి అనేక దేశాలలో కూడా మరి ఒక 7-8 దేశాలలో కూడా మన మన బాణిని మన సంగీతాన్ని వినిపించడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, ఇటు మన కళా అభిమానుల సైడ్ కావచ్చు, మరి ఇప్పటివరకు మేము కళాకారునే కొనసాగుతున్నాం. సార్ వారితో మాకు మంచి సన్నిహిత సంబంధం చాలా సంవత్సరాల నుంచి. మీరు ఏమన్నా అంటే రిథమ్స్ కానీ మృదంగము డోలకి ఇవన్నీ వల్ల నేర్చుకున్నారా? సార్ నేను మీ స్వతహాగా నాకు వచ్చింది. తర్వాత నేను డెవలప్ చేసుకున్నాను. ఒరిజినల్గా నేర్చుకుని రాలేదు, బట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మా సీనియర్స్ చూసి నేర్చుకొని అప్గ్రేడ్ చేసుకొని మంచి మంచి ప్రొఫెషనల్గా రెడీ అవ్వడం ఇప్పటివరకు జరిగింది. అంటే మీరేమన్నా కొత్త ప్రయోగాలు ఏమైనా చేశారా? చాలా చేసినాం సార్. అంటే లయ విన్యాసాలు అట్లాంటివి చాలా చేశారు. అంటే ఎక్కడ మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మన రాష్ట్రంలో కానీ? సార్ మన రాష్ట్రంలో అయితే అసలు అంటే అట్లా కౌంట్ చేసుకుంటే అసలు లెక్కనే లేదు. ఉద్యమం నుంచి అంత పిండి కొట్టింది తెలంగాణ మొత్తం. అట్లా సార్ ఇక వేరే రాష్ట్రాల్లో అటు ముంబై, చెన్నై చాలా కార్యక్రమాలు మన తెలంగాణ కల్చర్ అక్కడ ఉన్న వాళ్ళకు వేరే దేశాల్లో ఒక 7-8 కంట్రీస్లో మన తెలుగువారి అసోసియేషన్లో పనిచేసినాం సార్. మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? వచ్చినాయి సార్. చాలా అంటే ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొనడానికి అందులో కూడా మాకు మంచి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉండే ఫ్యూచర్ జనరేషన్కు పిల్లలకు మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు? సార్ ఏమి అడ్వైజ్ ఇస్తారంటే ఇప్పుడు ఏమైందంటే సార్ సంగీతం విషయానికి వస్తే నేను ఒక మ్యూజిషియన్గా, సో సంగీతం అనేది ఇప్పుడు ఏమైనా ఒకప్పుడు 5 నిమిషాలు పాట ఉంటున్నాయి సార్. ఇప్పుడు పాట వచ్చేసి షార్ట్స్ కిందికి వచ్చింది, ఒక పల్లవి చరణం అయింది, తర్వాత ఇప్పుడు 30 సెకండ్ల షార్ట్ మాత్రమే చూస్తుంది. సో ఇంకా సంగీతం అంతనే ఇంకా ఆడి వరకే ఎంజాయ్ అంతే సార్. పాట అంటే చాలా పెద్దది, దానిలో సాహిత్యం, అందులో మన తెలంగాణ సముద్రం. సో కాబట్టి దాన్ని అంత ఏదో పాట అంటే ఎంజాయ్ చేసినాం కాకుండా దాని నుంచి ఒక నేర్చుకునే విధంగా యువత పోవాలి. ఓకే డ్యాన్సులు చేసి పాటలు ఆయన ఇట్లా అయిపోయింది. ఒక సాహిత్యం మీద విలువలు పెంచుకోవాలి. సో షార్ట్ కట్ ఈజ్ నాట్ ఫెచింగ్ టు యూ అన్నట్టు. షార్ట్ కట్ మనకు జీవనోపాధి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి కళాకారులను మనం చూసి గర్వించాలి, నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, వీరు మనకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీరికి ధన్యవాదాలు తెలుపుదాం. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. సార్ 8885650261 నా నెంబర్. మళ్ళీ ఒకసారి 8885650261. మీ ఈమెయిల్ అడ్రస్ ఏమన్నా ఉంది సార్, నేను షేర్ చేయాలి. ఓకే చెప్పండి, ఎందుకంటే మీకు ఏమైనా ఈమెయిల్స్ చెప్పలేదు. తప్పకుండా. SPARJAN స్పర్జన్ RAJU రాజు 12345@gmail.com. సో ఫ్రెండ్స్, మనం వీరికి టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఇన్ యువర్ ఆల్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మీరు బాగా అంటే నేనేంటంటే మన తెలంగాణలో ఒక ఆ గుండుకు వాడు తలకట్టుకొని వాయిస్తాడు చూడండి, వాడి పేరేంటి? శివమణి. మీరు శివమణి లాగా ఇంకా అంటే అంత స్థాయికి రాకున్నా కూడా ఒక స్థాయికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.